తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ వారి క్యాలెండర్ ఈరోజు గణేష్ రియల్ ఎస్టేట్ సంఘం ముసాబాద్ చౌరస్తా దగ్గర ఆవిష్కరణ జరిగింది. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో సంఘ సభ్యులందరూ పాల్గొన్నారు. అట్లే ఈరోజు ప్రభుత్వం ఎంతో కష్టజీవులను తయారు చేసింది మా రియల్ ఎస్టేట్ వ్యాపారులను. ఎందుకంటే ఏ దానిలో కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తలేదు ప్రభుత్వం. అందుకోసం ప్రభుత్వం వారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ బతికే విధంగా, ప్రతి ఒక్క వ్యాపారస్తుడు బతికే విధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్ ను సవరించాలని మనవి చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. జై జవాన్, జై కిసాన్, భారత్ మాతాకి జై. ఈరోజు శ్రీ గణేష్ రియల్ ఎస్టేట్ ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. అయ్యా పాలకవర్గం ఏ ప్రభుత్వాలు వచ్చినా, ఏ గవర్నమెంట్ వచ్చినా, ఎవరు వచ్చినా పాలకవర్గం అనేది రియల్ ఎస్టేట్ కాపాడుకుంటే మనుగడ ముందుకు పోతుంది. లేకుంటే రియల్ ఎస్టేట్ లేకుంటే ఈ ప్రభుత్వం ఒకటే కాదు, ఏ సంస్థ, ఏ బిజినెస్ కానీ అన్ని కుంటుపడిపోతాయి. దయచేసి పాలకవర్గం ఆలోచించి ఎఫ్టీఎల్ కానీ, బఫర్ జోన్లు కానీ ఏవైనా నిర్ధారించి సబ్ రిజిస్టర్ ఆఫీసులో కానీ, ఎంఆర్ఓ ఆఫీసులో కానీ సూచిక బోర్డులు పెట్టి ఇది బఫర్ జోను, మా దగ్గర ప్లాట్లు కొన్న వాళ్ళు కూడా నష్టపోకుండా, ప్రజలు కూడా నష్టం జరగదని ఉద్దేశం కొద్దీ ఆ బఫర్ జోన్ ఎక్కడ ఉంటున్నదో, ఎఫ్టీఎల్ ఎక్కడ అక్కడ సూచిక బోర్డులు పెట్టుకుంటూ రిజిస్టర్ ఆఫీసులో పెట్టి రిజిస్ట్రేషన్ కాకుండా దాన్ని నియంత్రించి రియల్ ఎస్టేట్ను ముందుకు తీసుకెళ్లి బాధ్యత ఈ పాలకవర్గం మీద తప్పకుండా ఉన్నదని మరోసారి వాళ్ళకు మర్చిపోయారు. ఇది గుర్తు చేసుకొని ముందుకు సాగాలని, ముందు రియల్ ఎస్టేట్ను ముందుకు తీసుకెళ్లాలని ఈ రియల్ ఎస్టేట్ తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు వటిపెల్లారెడ్డి, టిఆర్ఏ తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిని. నేడు సిద్దిపేట పట్ట కేంద్రంలోని ముస్తాబాద్ చౌరస్తా వద్ద శ్రీ గణేష్ రియల్ ఎస్టేట్ సంఘ సభ్యుల ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం సిద్దిపేట జిల్లాలో పెద్ద ఎత్తున జరిగింది. రేపు ఈ తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సంఘ సభ్యులుగా ఎక్కువ సభ్యత్వం తీసుకోవాలని, రేపు సభ్యత్వం సిద్దిపేట జిల్లాలో 2000 మందిని రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా గుర్తించి ఐడెంటిటీ కార్డులు ఇప్పిస్తారని, రేపు హెల్త్ కార్డులు కూడా ఇప్పిస్తారని నేను ఈ సంఘ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. సిద్దిపేట జిల్లాలోని ఈ రియల్టర్స్ అందరికీ ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద ఆధారపడిన ప్రతి ఒక్క కుటుంబానికి, అట్లనే వాళ్లకు సంబంధించిన ఏజెంట్ కావచ్చు, వెంచర్లు చేసిన వాళ్ళు కావచ్చు, రకరకాల రైతు సోదరులకు ఎవరైనా సరే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. ఎందుకు అని అంటే ఈ రియల్ ఎస్టేట్ మొత్తము కుప్పకూలిపోయింది. దీనికి కారకులు ఎవరు అనేది తర్వాత విషయము. కాకపోతే దీని ముందుగా ఈ ప్రభుత్వాలు గుర్తించి ఇక్కడ వేలాది కుటుంబాలు, ఒక సిద్దిపేట జిల్లాలోనే కాదండి, తెలంగాణ స్టేట్ లెవెల్లో, రాష్ట్ర లెవెల్లో కొన్ని వేలాది కుటుంబాలు ఈ వ్యాపారం మీద ఆధారపడి బతుకుతున్న విషయము ప్రభుత్వాలకు కూడా తెలుసు. కాకపోతే ఇప్పుడు ఇది కుప్పకూలిన సందర్భంగా ప్రతి కుటుంబము ఇక్కడ చితికిపోయిన పరిస్థితి కనబడుతుంది. చాలా దిగులుతో ఉన్నారు అందరూ. ఈ రంగాన్ని ముందడికి ఏ విధంగా తీసుకుపోవాలి, ఏ చర్యలు తీసుకుంటే ఈ రంగం ముందడికి పోతుంది, ఈ రియల్ ఎస్టేట్ సంక్షేమ సంఘం అనేది ఒక దిశగా, ఒక 3 పువ్వులు 6 కాయలుగా నడవాలంటే ఏమి చేయాలి అనే ఆలోచన ప్రభుత్వాలు చేసి ఈ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి రియల్ ఎస్టేట్ సంఘం తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లనే ఈ రిజిస్ట్రేషన్లకు వెళ్ళినప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీసులలో వివిధ రకాలుగా ఆంక్షలు పెట్టి రిజిస్ట్రేషన్లు కూడా చేయడం లేదు, సతాయిస్తున్నారని చెప్పి మా వాళ్ళు వాపోతున్నారు. మరి ఆ దిశగా కూడా ఏదన్నా నిజంగా చెయ్యని ఉంటే, అవి ఇష్టమైనవి ఉంటే వాటికి ఈ కారణంగా చేయట్లేదు మనం అని చెప్పి మరి అది చూపెట్టి వాళ్ళు క్లియర్గా అవి పాయింట్అవుట్ చేసి అది ఎఫ్టీఎల్లో ఉందా, లేకపోతే కౌటాన్ భూమి ఖర్చు కాదనా, లేకపోతే దేని కారణంగా మీరు చేయట్లేదో వివరంగా చెప్పి అవి ఒక
డిస్ప్లే ఇచ్చినట్టుంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఈ పలానా సర్వే నెంబర్లు మేము చేయడం లేదు దీని కారణంగా అని చెప్పి మీరు చెప్పి చేయకపోతే బాగుంటుంది. కానీ మరి ప్రతి విషయానికి ఇదివరకు ఆల్రెడీ వెంచర్లు అయిన వాటికి కూడా ఈ ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు చేయట్లేదని చెప్పి చెప్తున్నారు. దయచేసి ఆ దిశగా రిజిస్టర్ ఆఫీసర్లకు కూడా మీరు ప్రభుత్వం తరఫున ఏమైనా ఆదేశాలు ఉంటే పంపించి దీన్ని ఆదుకోవాల్సిందిగా మరొకసారి చెప్తున్నాము. జై జవాన్, జై కిసాన్, జై హింద్.